బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారా? తమ టార్గెట్ కోసం ప్రత్యర్థి పార్టీలను కూడా ఆశ్రయించబోతున్నారా? రండి కలిసి నడుద్దాం అని పిలవబోతున్నారా? బీసీ రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? స్టేట్ సెంట్రల్లో అమలు చేయబోయే ప్లాన్ ఏంటి? బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలును పూర్తిగా తన క్రెడిట్ గా మార్చుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలకు బీసీ ఓట్లు ఇంపార్టెంట్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్ ఆ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సహకరించాలని మద్దతు కోరనున్నారు. త్వరలో అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలతో పాటు మేధావులు, ప్రజా సంఘాలకు సీఎం రేవంత్ లేఖలు రాయనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సహకరించాలని సీఎం కోరనున్నారు. ఓవైపు రాష్ట్రంలో తమ రూట్ మ్యాప్ ను ప్లాన్ చేసుకుంటూనే సెంట్రల్లోనూ యాక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మార్చి 10న ముఖ్యమంత్రి రేవంత్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధాని మోదీతో సీఎం టీం సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనుంది. అదేవిధంగా జాతీయ పార్టీల మద్దతు కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరనున్నారు. అంతకుముందే బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చట్టాలు చేయనుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలు చేయనుంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి కావడంతో వచ్చే నెల తొలి వారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో సమగ్రంగా కులగణన చేపట్టామని, అది దేశానికే ఒక రోడ్ మ్యాప్ గా నిలుస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి కులగణనలో సేకరించిన వివరాల ఆధారంగానే కమిటీ వేసి భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఇక పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని రేవంత్ సవాల్ చేశారు. ఇక కులగణన, ఎస్సీ వర్గీకరణలో కమిషన్లిచ్చే నివేదికలు ప్రభుత్వం చట్టబద్ధం చేయనుంది. వీటిలో ఎక్కడా రాజకీయ జోక్యం ఉండదని సీఎం స్పష్టం చేశారు.